నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. చైనాలో జీరో కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనుమల్ల ఎస్సీ కాలనీ వద్ద కారు చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని కందుకూరు ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడలో చర్చి వివాదం ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు బాహాబాయికి దిగడంతో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అవినీతి రహిత పాలన ఆమ్ ఆద్మీ పార్టీతోనే సాధ్యమని యాప్ చిత్తూరు జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి అన్నారు. యాప్ ఆవిర్భావ దినోత్సవాన్ని మదనపల్లె టౌన్ బ్యాంక్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు లింగ వివక్షత చూపనప్పుడే సమాజంలో స్త్రీ పురుష భేదం ఉండదని మదనపల్లి సిడిపిఏ సుజాత తెలియజేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట డిఆర్డిఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేకత లింగ వివక్షత స్వస్తి అంశంపై మానవహారాన్ని నిర్వహించారు. రొయ్యల విదేశీ ఎగుమతుల్లో 60% ఎగుమతులు చేస్తూ దేశానికి విదేశీ మారక ద్రవ్యం సంపాదించి పెడుతున్న రాష్ట్రంలోని ఆక్వా రైతుల పట్ల ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో జరుగుతున్న జన్మదిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. పేకాట ఆడుతున్న వారిని హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న స్మాత్మానందేంద్ర స్వామి నంద్యాల, మహానంది, కాకనూరు ప్రాంతాల్లో పర్యటించారు. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఆహ్వానం మేరకు ఆయన నివాసాన్ని సందర్శించారు. సత్తెనపల్లి మండలం గుడిపూడిలో షిలార్ అనే పూల వ్యాపారి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. విదేశాలకు పంపిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న వ్యక్తిపై బాధితుడు పాతబస్తీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ₹1,00,000 తీసుకుని మాయమాటలు చెప్పి ముంబై పంపించాడని, తీరా అక్కడికి వెళ్ళాక తాను మోసపోయానని తెలిసిందని వాపోయాడు. నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం అనే అంశంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా నేతలతో పాటు రాష్ట్ర నాయకులు అనంతపురం జిల్లా ఎస్పీని కలిశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె తెలుగుపేటలోని పాతబాయి వద్ద ఉన్న వేప చెట్టుకు వింత ఘటన చోటు చేసుకుంది. చెట్టు మొదలు భాగంలో అమ్మవారి రూపంతో ఆకారం ఏర్పడి కనిపించడంతో పసుపు కుంకుమలు రాసి ఆభరణాలు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖలోని స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించింది. వ్యక్తిగత గొడవలతో కోటంరెడ్డిపై జరిగిన దాడి బురదను నాకు పూయడం సరికాదని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఖండించారు. పెడన నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతుకలను వైసీపీ నేతలు భయానకంగా అణిచివేసే దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తమ ఇంటి వైపు వస్తున్న పామును చూసిన ఒక వ్యక్తి దానిపైకి చెప్పు విసిరాడు. అయితే ఆ పాము తన నోటితో ఆ చెప్పును పట్టుకుంది. అనంతరం తల పైకి ఎత్తి పాకుతూ చాలా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముట్టడికి రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. సీఎం ఇంటి వైపు వెళ్లే ప్రతి వాహనం పోలీసులు తనిఖీ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫులే 132వ వర్ధంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు న్యాయవాది పుప్పాల లింబాద్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరిగింది. రామ్దేవ్ బాబా మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని, ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విశాఖలో మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. రామ్దేవ్ బాబా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పర్యాటకుల భద్రత కోసం తీరంలో గజ ఈతగాలను ఏర్పాటు చేసినట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు.
విశాఖ ఆర్కే బీచ్ వద్ద గజ ఈతగాళ్లకు నియామక పత్రాలను ఆయన అందజేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో డాన్స్ స్పోర్ట్స్ క్రీడలకు సంబంధించి వరంగల్ జిల్లాలోని డాన్సర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.